ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మూల స్వరూపము. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. నరసప్ప నాయుడికి 5 ఎకరాల పొలం ఉంది. అట్లాగే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారంటే అమితమైన భక్తి ఉంది. ఇంట్లో వారి యొక్క ధర్మపత్ని కూడా పూజ చేయించకుండా నరసప్ప నాయుడు గారు వారి ధర్మపత్నిని కూడా పూజ చేయనీయకుండా ప్రతినిత్యము భగవాన్ వెంకయ్య స్వామి వారికి దీపారాధన, అట్లాగే నైవేద్యము, హారతులు ఇచ్చుకొని తనకున్న 5 ఎకరాల పొలంకి వెళుతూ ఉంటాడు. ఇట్లాగే దినచర్య. ఒకరోజు అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి వారికి ప్రతినిత్యము 2 నైవేద్యాలు పెడుతూ ఉంటాడు. అట్లాగే ఒకరోజు తొలి ఏకాదశి వచ్చింది. ఆ రోజు ఇంట్లో ఏమీ లేక వారి ధర్మపత్ని పేలపిండి ఇచ్చింది. ఆ పేలపిండి ఇస్తే ఆ పేలపిండి బాక్స్లో పెట్టుకుని తన పొలానికి వెళ్ళి 5 ఎకరాల్లో 2 ఇంజన్ షెడ్లు ఉన్నాయి. ఆ 2 ఇంజన్ షెడ్లలో కూడా మరి నరసప్ప నాయుడు గారు దీపారాధన చేసి కొబ్బరికాయ కొడతాం ఆయన ప్రతినిత్యం అలవాటు. అయితే ఆ రోజు కూడా భగవాన్ వెంకయ్య స్వామి వారికి నైవేద్యంగా పేలపిండి తీసుకెళ్ళాడు. పేలపిండి తీసుకెళ్ళి ఒక నైవేద్యం పెడితే తక్కువగా ఉంటుందని మనసులో అనిపించి తోటలోకి వెళ్ళి పెద్ద నిమ్మకాయలు 2 కోసుకొచ్చి ఆ 2 నిమ్మకాయలు కూడా నైవేద్యంగా పెట్టాడు. ఇక్కడ ఏం చేశాడంటే స్వామివారికి నైవేద్యం సగం పెట్టి మిగతాది బాక్స్లో పెట్టుకుని పక్కన పెట్టుకున్నాడు. తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి పేలపిండి నిమ్మకాయలు అక్కడ పెట్టి స్వామివారికి హారతి ఇచ్చి మరి తీర్థం తీసుకుని నిమ్మకాయ తింటే పుల్లగా ఉంటుందని ఆ పేలపిండే నోట్లో వేసుకున్నాడు. ఆ పేలపిండి నోట్లో వేసుకుంటే నిమ్మకాయ కన్నా పుల్లగా ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు నచ్చిన దానికోసం ఎంతైనా చేస్తాం, మనకు నచ్చని దానికోసం అన్నీ వదిలేస్తాం. అట్లా ఇక్కడ స్వామివారు తన యొక్క పటంలోంచి స్వరం వినిపిస్తుంది. అయ్యో, నువ్వు తినగలిగిందే నాకు పెట్టు, ఇతరులకు పెట్టు, నువ్వు తినలేనిది ఎవరికి పెట్టకు. అందుకని ఎప్పుడూ కూడా నువ్వు భక్తి విశ్వాసాలతో ఉన్నావు, నేను గ్రహిస్తున్నాను నిన్ను. అట్లాగే నువ్వు ఏది చేయాలన్నా, ఇతరులకు పెట్టాలన్నా, నాకు నైవేద్యం పెట్టాలన్నా నీవు తినగలిగిందే నాకు పెట్టాలి, కానీ నువ్వు తినలేదు నాకు పెట్టకూడదయ్యా అని వెంకయ్య స్వామి వారు ఆ పటంలోంచి తన స్వరాన్ని వినిపించారు. తను కళ్ళు తెరుచుకుని, స్వామి నా తప్పు అయిపోయింది, ఇక నుంచి ఇలాంటి పొరపాట్లు చేయను, మీ దయ వల్లే ఇక్కడ 2 ఇంజన్లు పెట్టుకున్నాను, మీ దయ వల్లే మిమ్మల్ని నిత్యం సేవించి పూజించుకోవటం వల్ల నా నిమ్మ తోట ఈ 5 ఎకరాలు కాపుకొచ్చి స్థితిమంతుడినయ్యాను, పిల్లా పాపలతో హాయిగా ఉంటున్నాను. నేను ఈ యొక్క పొరపాటు చేశాను, నన్ను క్షమించటానికి మీరు స్వయంగా ఆ పటమ రూపంలో నాకు స్వరం వినిపించారు. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నరసప్ప నాయుడు గారు అందరికీ ఒక విషయం చెబుతున్నారు. అందరూ గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే వెంకయ్య స్వామి వారు పటంలోనైనా మనల్ని గ్రహిస్తున్నారని, పటంలోనైనా మనల్ని ఆశీర్వదిస్తున్నారని, పటంలోనైనా ఉండి మన కుటుంబాలను దీవిస్తున్నారని అందరూ గుర్తుపెట్టుకోవాలని నరసప్ప నాయుడు ఈ లీల ద్వారా చెప్తున్నారు. అందుకనే ఏదైనా సరే మనం తినగలిగిందే ఇతరులు పెడదాం, మనం తినలేనిది పారేసేది పెట్టొద్దని ఈ లీల ద్వారా అందరికీ అర్థమవుతుంది. అందుకే నరసప్ప నాయుడు వెంకయ్య స్వామి వారి విషయంలో ఏదనుకుంటే అది ఆ కోరికలన్నీ ఆ నరసప్ప నాయుడికి తీరేవి. కానీ చిన్న పొరపాటు ఏంటంటే తినలేనిది తను తినకుండా స్వామికి పెడదామని వస్తే ఆ బాక్స్లో ఏముంది, పేలపిండే. మరి బెల్లంతో కలిపి తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన పేలపిండి ఏమవుతుంది, తీగ ఉండాలి కదా, కానీ పుల్లగా ఉంది. సరే, తాను ఉంచుకున్న
ఇంకో భాగాన్ని దగ్గరికి వెళ్ళి ఆ పేలపిండి నోట్లో వేసుకుందామంటే అది తీయగా ఉంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ నరసప్పనాయుడే చెప్తున్నాడు, అయ్యో మనం ఏదైనా తినగలిగింది ఇతరులు పెట్టాలి, మనం తినలేనిది ఇతరులు పెట్టకూడదు అని వెంకటేశ్వర స్వామి నాకు బోధ చేశారు కాబట్టి ఇది నాకు ఒక్కడికే కాదు, ఇది మన అందరికీ అని ఆ నరసప్పనాయుడు గారు అందరికీ వివరించి చెప్పారు. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హోమం తర్వాత భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహిమతో కూడిన వెంకటేశ్వర స్వామి మూల స్వరూపాన్ని యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాసనంలో ప్రతి శనివారం హోమము, అట్లాగే అన్నదాన కార్యక్రమం, భజన, సత్సంగములు జరిగిన. అట్లాగే భగవాన్ అభయ వైకుంఠాసనంలో శ్రీ జొన్నవాడ కామాక్షమ్మ వారి దేవాలయం ఉంది. ఆ అమ్మవారిని కూడా దర్శించి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రార్థన. ఓం నారాయణ ఆది నారాయణ. తెనాల నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ వైకుంఠాసనంలో భగవాన్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి అనుగ్రహం ప్రార్థన. ఓం నారాయణ ఆది నారాయణ. మీ గంగాధర స్వామి.